హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను హెచ్పి ల్యాప్టాప్ కొన్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 9000 ఓన్లీ. నేను అస్సలు ఊహించలేదు 9000కి ఇంత మంచి ల్యాప్టాప్ వస్తుందని. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇది ఓఎస్ వచ్చేసి క్రోమ్ మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ నేను కొనడానికి రీజన్ వచ్చేసి మెయిల్స్ సెండ్ చేయడానికి అండ్ అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి, ఇలాగే చిన్న చిన్న టాస్క్ కోసం నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను. సో 9000కి హెచ్పి ల్యాప్టాప్ అంటే చాలా బెటరే కదా. సో అందుకే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్. యాక్చువల్గా నేను కొనే ముందు రివ్యూస్ చదివాను. దాంట్లో చాలా వరకు టచ్ స్క్రీన్ అని రాసింది. బట్ నేను డెలివరీ తీసుకున్నాక టచ్ వర్క్ అవ్వట్లేదు. సో ఏంటా అని నేను క్రాస్ వెరిఫై చేస్తే, సో దీంట్లో ఉన్న బ్లూ కలర్ వచ్చేసి టచ్ స్క్రీన్తో ఉంటుంది. అది 4GB ప్లస్ 64GB ఇంటర్నల్. సో బ్లాక్ కలర్ వచ్చేసి 3GB ప్లస్ 32GB ఇంటర్నల్. దీనికి వచ్చేసి టచ్ స్క్రీన్ లేదనమాట. సో ఇది వచ్చేసి ప్రైస్ 9000 అండ్ టచ్ స్క్రీన్ వచ్చేసి నియర్లీ 18,000 19,000 అలా ఉంది ప్రైస్ వచ్చేసి. నేనైతే సెటప్ అంతా చేసేసాను. నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇస్తే తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది మామ. మీరు మల్టీ టాస్కింగ్స్ అండ్ గేమ్స్ ఆడేవాళ్ళు అయితే ఈ ల్యాప్టాప్ని స్కిప్ చేసేయండి. ఇది జస్ట్ ఫర్ ఓన్లీ మనం చిన్న చిన్న టాస్క్ రన్ చేయడానికి మాత్రమే అని నేనైతే కొన్నాను. సో నేను కొన్నప్పుడైతే ఇది హెచ్డిఎఫ్సి కార్డ్తో యూస్ చేస్తే ఓన్లీ 8,100కే వచ్చేసింది. బట్ నేను హెచ్డిఎఫ్సి కార్డ్ యూస్ చేయలేదు, నాకైతే 9000 పడింది. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఓకే మరి, బాయ్, ఉంటాను.